విషయం ఏంటంటే అధ్యక్ష, ఇది టోటల్ క్లీనప్ దిశగా పోతాం డెఫినెట్గా అని ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు. దాని తర్వాత ప్రశ్న, ఈరోజు రాజకీయాలు మనం అందరం దానికి బాధితులమే, విక్టిమ్స్. మన మీద కార్టూన్లు ఏంటండి, మన మీద జోకులు ఏంటండి, పొద్దున్న లేస్తే మన మీద మొత్తం దుర్మార్గం పనిచేసినట్టే. ఇక రాజకీయాలకు వచ్చుడే తప్పనే కాడికి అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. చాలామంది మంచి వాళ్ళు ఉంటారు, నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉంటారు, దాని విలువలు లేకుండా పోయింది. ఒక వాతావరణం క్రియేట్ అయిపోయింది. నేను అడిగితే ప్రధానమంత్రి గారు చెప్పారు, సార్ మరి ఎలక్షన్ రిఫార్మ్ కూడా రావాలి కదా, పొలిటికల్ రిఫార్మ్ రాకుండా ఎట్లా సాధ్యమవుతుంది? టోటల్ క్లీనప్ అంటే రాజకీయాలలో పెట్టేటువంటి నల్ల డబ్బు కూడా బంద్ కావాలి, ఎన్నికల ఖర్చుల కోసం కేంద్ర ప్రభుత్వమే ఫండింగ్ చేయాలి రికగ్నైజ్ పార్టీస్కు, మీరు సిద్ధంగా ఉన్నారని అడిగిన. ఈ సైడ్ ఎస్, ఐఎమ్ రెడీ. ప్రక్షాళన ఒక కాడు ఉండదు, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. 100% ప్రతి దగ్గర అల్టిమేట్లీ ఎట్ ద ఎండ్ వచ్చేది ఏంటి అంటే, ఎవడు రూపాయి ఇచ్చేటోడు ఉండడు, రూపాయి తీసుకుంటాడు ఉండడు. ఎందుకంటే నేను డబ్బు నాకు ఒకళ్ళు పలానా మనిషి ఇస్తాను కూడా ఎక్కడ దాచుకోవాలి? నేను భూమి రూపంలో దాచుకోలేను, డబ్బు రూపంలో దాచుకోలేను, బంగారం రూపంలో దాచుకోలేను, వజ్రాలు ఇంకెక్కడ దాయాలి? కాబట్టి కరప్షన్ ఫ్రీ సొసైటీ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. అధ్యక్ష, మొన్న సిద్దిపేటలో నగదు రహిత ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడ మంత్రి గారు, ఇక్కడ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్, ఇరిగేషన్ మినిస్టర్, అక్కడి నుంచి ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన వచ్చి నాకు చెప్పండి అధ్యక్ష, షబీర్ సాబ్ కూడా తెలుసు, అందరికీ తెలుసు, సిద్దిపేటలో చాలా పెద్ద సంఖ్యలో వ్యాపారస్తులు ఉంటారు. ఉన్కే పాస్ కామారెడ్డి బి హై, డబల్ ట్రిబుల్ హమారే పాస్ బి. వాళ్ళు మంత్రిని ఒక క్వశ్చన్ అడిగారు, సార్ మేము మరి బేగం బజార్ని తెచ్చుకుంటాం, మాకు ఇంతకుముందు వాళ్ళు సగం బిల్లు ఇచ్చాను, సగం ఇవ్వలేదు, ఇప్పుడు మొత్తం మీద మమ్మల్ని క్యాష్లెస్ చేసి సిద్దిపేట దందా చేయమంటే ఆయన నా దగ్గర కూడా కొనుక్కుంటా, గజ్వేల్ కొనుక్కుంటారు, లేకపోతే హుస్నాబాద్ కొనుక్కుంటారు, మేము మునిగిపోతాం కదా సార్ అని అడిగారు. ఎస్, దే ఆర్ రైట్. ఎగ్జామ్ స్విచ్ చేస్తే మీరన్నమాట కూడా కరెక్ట్, ఐ అగ్రీ విత్ యూ. ఓవర్ నైట్ సాధ్యం కాదు. ప్రధానమంత్రి గారు కూడా చెప్తలేరు ఓవర్ నైట్ బొమ్మని చెప్పి. ఆ దిశగా ప్రయాణం ప్రారంభం కావాలి. పర్సెంటేజ్ ఫర్ ఎగ్జాంపుల్ అధ్యక్ష, టుడే మనకు తెలియదు, ఇవాళ ప్రయత్నం లేదు, కానీ మా డిమానిటైజేషన్ తర్వాత జరిగేటువంటి అసెస్మెంట్ ఏదైతే ఉందో, ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఇండియాలో #1 కంట్రీ తెలంగాణ స్టేట్ అధ్యక్ష. వీఆర్ #1. ఇది నా స్టోరీ కాదు అధ్యక్ష, అరుణ్ జైట్లీ గారు చెప్తున్నారు, ఆర్బీఐ చెప్తున్నది, ఎకానమిస్టులు మొత్తం సర్వే చేసే వాళ్ళు తేల్చి చెప్తారు. ఎందుకు? అవర్ స్ట్రెంత్ ఈజ్ అవర్ ఐటీ ఎంప్లాయీస్. हैदराबाद में 7-8 लोग IT एम्प्लॉइज हैं, उनको पहले से आदत है, यूज करते हैं. एक दूसरे पहलू पे इसके నేను బ్యాంకర్ల మీటింగ్ పిలిచి మాట్లాడుతుంటే బ్యాంకు చాలా సీనియర్ ఆఫీసర్లు చెప్పారు అధ్యక్ష, जो आप बोले बिल्कुल सही है, हमारे हैदर साहब भी बोले सही है, बिल्कुल सही है. रातों रात नहीं कर सकते, कार्रवाई नहीं हो सकता. टोटल कैशलेस सोसाइटी कोई भी नहीं बोल रहे, हम भी नहीं मानते, कोई भी नहीं मानते, प्रधानमंत्री जी भी नहीं मानते. ही आल्सो सेज वेरी क्लियर. అధ్యక్ష, బ్యాంక్ ఆయన నాకు చెప్పింది ఏంటంటే, మా ఉద్యోగస్తులండి, మా వాళ్ళే కార్డు ద్వారా వాడరు, ఆ కార్డుతో స్వైప్ చేస్తారు, ఏటీఎంకి వెళ్ళి డబ్బులు తీస్తారు, డబ్బులు వాడతారు. ఇది జరుగుతున్నది. కారణం ఏంది? దేశం అలో చేసింది, ఇంతకాలం ఉన్నటువంటి ప్రభుత్వాలు అలో చేసింది కాబట్టి జరిగింది. కాబట్టి అందరం జరిగింది. హమ్ సబ్ లోగ్ భీ వహీ కరే, ఎవరు ఎగ్జామ్షన్ కాదు దానికి, మనం కూడా క్యాషే వాడినాం. కానీ ఇప్పుడు ఒక మార్పు దిశగా అందులో జరిగేటువంటి గోల్మాలంతా పోయి ఒక క్లీన్ కంట్రీ వస్తుందంటే, క్లీన్ సొసైటీ వస్తుందంటే ఎందుకు వ్యతిరేకించాలని పాయింట్ ఇక్కడ. పార్టీల సిద్ధాంతాలు పక్కన పెడితే అధ్యక్ష, నరేంద్ర మోదీ గారి పార్టీ ఏందని నాకు సంబంధం లేదు అధ్యక్ష. నరేంద్ర మోదీ ఈజ్ టుడేస్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ. ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ హాజ్ టేకెన్ అన్ ఇనిషియేటివ్. వై ఇట్ షుడ్ బి అపోజ్డ్ బ్లంట్లీ అండ్ వై ఇట్ షుడ్ బి सपोर्टेड ब्लंटली. हम भी देखेंगे, इंतजार करेंगे. अगर अच्छा कुछ होता देश का तो इससे ज़्यादा चाहिए भी क्या हमारे को? कुछ अच्छा हो रहा है आवाम के लिए, देश के लिए, गरीब के लिए, क्यों इसको एतराज़ करना चाहिए? ये सवाल है देश के सामने, हम सबके सामने. నిజంగా మంచి జరుగుతుందంటే ఎందుకు వ్యతిరేకించాలి? ఏ కారణం చేత వ్యతిరేకించాలి? మనం గుడ్డి వ్యతిరేకత అక్కర్లేదు, గుడ్డి సపోర్ట్ కూడా అక్కర్లేదు.
అధ్యక్ష ఇప్పుడు ఇష్యూ ఏంటంటే అధ్యక్ష బాధ కలుగుతుంది. ప్రికాషనరీ స్టెప్స్ చెప్తున్న మిత్రులు నిర్ణయం తీసుకున్న తర్వాత జరుగుతున్న అక్రమాలు అధ్యక్ష. నేను అందరిని అంటలేను. షబ్బీర్ సాబ్ మాట్లాడినప్పుడు చెప్పిండు ఆయన పేరు ఆ రెడ్డి పైరు ఏందో చెప్పిండు 70 కోట్లు దొరికినాయి. శేఖర్ రెడ్డి అనేది 70 దొరికింది, ఇంకో 60 దొరికినాయి. 70 కాదా 140 అని తేలింది. మళ్ళా తెల్లారు మళ్ళా దొరికింది. బ్యాంకు ఉద్యోగస్తులు అంటే మనకు గౌరవం ఉండే అధ్యక్ష. మంచి వాళ్ళు అనుకున్నాం, మనం సిన్సియర్ ఉంటారు అనుకున్నాం. వీళ్ళు ఎవరు చేస్తారు అధ్యక్ష? ఇది అందరు బ్యాంకు ఉద్యోగస్తులు నేను అంటలేను. ఎవరైతే దుర్మార్గం చేస్తున్నారో వాళ్ళని అంటున్నాను. ఎందుకు చేయాలి అధ్యక్ష వాళ్ళు? ఆ మిత్రుడు అన్నట్టుగా ప్రిపేర్డ్ అంటే అధ్యక్ష చిన్న లీక్ అయితే లక్షల కోట్లు తారుమారైపోతాయి. ఎస్, ఈ స్టెప్స్ అట్లే ఉంటాయి. ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్పిన కొన్ని కష్టాలు ఉంటాయి, దయచేసి 50 రోజులు ఓర్చుకుందాము, నాకు గడువు ఇవ్వండి, వీలైనంత తొందరగా మళ్ళీ నార్మల్సీ తెద్దాము, కానీ ఎండ్ రిజల్ట్ డెఫినెట్గా మీరు కోరుకునే నాన్ కరప్ట్ కంట్రీ నేను డెలివరీ చేస్తా. నేను చేయకపోతే మీరు ఏ చౌరాస్తాకు రమ్మంటే ఆ చౌరాస్తా నన్ను కొట్టి చంపండి నేను చెప్పిన. హీ సెడ్ ఇట్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ. ఇంత పెద్ద మాట చెప్పినప్పుడు ఎందుకు మనం దాన్ని బ్లంట్గా వ్యతిరేకించేటువంటి కష్టాలు ఉన్నాయి? డెఫినెట్గా ఉన్నాయి అధ్యక్ష, 100% ఉన్నాయి. లేవని ఎవరంటున్నాండి? అది ఒక తెలంగాణలో ఉన్నాయి, ఒక హైదరాబాద్లో, ఒక మన దగ్గర ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి, బొంబాయిలో ఉన్నాయి, కలకత్తాలో ఉన్నాయి, హర్ జగహ హై. అధ్యక్ష ఇంకో మాట కూడా చెప్పక తప్పదు. ఇక్కడ చాలా సర్వే రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి, చాలా దిక్కుల ఎన్నికల ఫలితాలు వస్తూ ఉన్నాయి. సామాన్య ప్రజానికం ఆశలో పడ్డారు అధ్యక్ష ఈ దేశంలో. మన కర్ణాటక నుంచి నాకు ఫ్రెండ్స్ వస్తే నన్ను వాళ్ళని అడిగినాను, ఏమనుకుంటున్నాను మీ రాష్ట్రంలో? సార్ 65% జనం సపోర్ట్ చేస్తున్నారు, మాకు లాభం జరుగుతుందని చెప్పి ప్రజలు అనుకుంటున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. మేము ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించాం అధ్యక్ష, ప్రజలు అదే విస్తృత అభిప్రాయం అదే ఉంది. ఇంత పెద్ద స్టెప్ తీసుకున్నది కేంద్ర ప్రభుత్వం, మాకేమైనా లాభం జరగదని చెప్పి ఇలా ప్రజలు అనుకుంటున్నారు. 50-50 అని చెప్పి ప్రధానమంత్రి గారు ఏదైతే ఇప్పుడు అమ్నెస్టీ పెట్టినారో, అమ్నెస్టీలో 4 years లాకింగ్ పీరియడ్ పెట్టినారు అధ్యక్ష. 25%, 4 సంవత్సరాలు లాకింగ్ పీరియడ్ పెట్టి ఇంట్రెస్ట్ ఫ్రీగా గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఇచ్చే అక్కర్ లేకుండా దానికి గరీబ్ కళ్యాణ్ యోజన అని పేరు పెట్టినారు. అది ఖచ్చితంగా పేదల కోసమే ఖర్చు పెడతామని చెప్పినారు. తప్పకుండా ప్రజల ఆశ కలుగుతుంది. చేసిన అధ్యక్ష ఎవరెవరు గొప్ప పని చేసినా అవి చరిత్రలో ఉంటాయి అధ్యక్ష. పార్టీలు కాదు, సిద్ధాంతాలు ఉన్నాయి. ఎస్, ఇందిరాగాంధీ గారు ల్యాండ్ సీలింగ్ తెచ్చారు, ఆమె ఉంది స్టిల్. దాన్ని ఎవరు తీసేయలేరు చరిత్రల నుంచి. ఎవరు తెచ్చిన భూ సంస్కరణలు? ఇందిరాగాంధీ గారు తెచ్చారు, డెఫినెట్గా వారికి తెచ్చారు. ఆ భూ పంపిణీ అయింది. 3,000, 6,000, 10,000 ఎకరాల జమీందారుల దగ్గర నుంచి ఇలా పేదల దగ్గర భూమి పోయింది. దానికి రీజన్ ఇవ్వాలంటే ఇందిరాగాంధీ ఆమె తెచ్చింది. అది హిస్టరీ ఉంటుందండి. అట్లా ఇలా నరేంద్ర మోదీ గారు నల్లధనం తీసేస్తా, తప్పకుండా పేదలకు సాయం చేస్తా అంటే మనం ఎందుకు వ్యతిరేకించాలి? నా ప్రార్థన ఒకటే, దయచేసి గౌరవనీయులైనటువంటి సభ్యులుగా, ప్రజలకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తులుగా మనమే ఓటుకోటి మాట్లాడి ఒక భయోత్పాత వాతావరణం సృష్టించద్దు. कैसा पॉसिबल होता? कैशलेस ट्रांजैक्शन बराबर पॉसिबल होता? क्यों नहीं होता? 100% नहीं होता होगा, 70% होता होगा, 75% होता होगा, ठीक है, खुशी की बात है. इलिटरेट्स उన్నారు కరెక్టేనండి. మొబైల్ ఫోన్ ఇయాల వాడని మనిషి ఉన్నాడు అధ్యక్ష ఇండియాలో. రిక్షా దొక్కే వ్యక్తి కాదు, తట్టమోసే మనిషి కూడా మొబైల్ ఫోన్ మాట్లాడుతున్నాడు అని. చదువు రాకున్నా కూడా మాడుతున్నాడు నేర్చుకొని. అందువల్ల నా ప్రార్థన ఏంటంటే దయచేసి ప్రజలను ఒక భయోత్పాతంలోకి నెట్టకుండా, కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా, ఎంతమంది వస్తే అంతే సంతోషం, రానియండి. 60% వస్తారా, 50% వస్తారా, 70%? ఇప్పుడు ఆయన ఇరిగేషన్ మినిస్టర్ గారు పోయి ప్రయత్నం చేసినారు. ఒక విలేజ్ అయిపోయింది క్యాష్లెస్. ఇట్ ఈస్ 100% క్యాష్లెస్. షబ్బీర్ సాబ్ అన్ని పార్టీల నాయకులు పోతారంటే నేను బందోబస్తు చేసి పంపిస్తాను, మంచి పోయి చూసినాను, మీరు మాట్లాడారు, వాళ్ళని తారీఫ్ చేసినారు ఆ గ్రామ ప్రజలు. ప్రతి దానికి అధ్యక్ష వాళ్ళ ఊర్లో ఒక ఆర్ఓ మిషన్ పెట్టుకొని నీళ్ళు కొనుక్కుంటారు వాళ్ళు, దానికి కూడా కార్డు వాడుతున్నారు. ఒక ఆయన జేబులో డబ్బులు పెట్టుకొని ముస్తాబాద్ పోతుండే అధ్యక్ష. ముస్తాబాద్ షబ్బీర్ సాబ్కి తెలుసు. నీ దగ్గర క్యాష్ ఉందిగా ఇవే అంటే, లేదు నేను ముస్తాబాద్ పోతున్నా, ఆ ఊర్లో క్యాష్లెస్ కాలేదు కదా, నాకు ఇది ఆడికి కాలేదు డబ్బు,
ఇక్కడ కార్డుతో ఇస్తా అని చెప్పి కార్డుతో ఇచ్చిపోయాడు. అంటే ఆ విలేజ్లో అంత చైతన్యం వచ్చింది, వాళ్ళు అలవాటు చేసుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు అకోదర అని ఒక గ్రామం అయింది. నిన్న ఆదిలాబాద్లో గ్రామం ప్రకటించారు. నేను మొన్న జిల్లా కలెక్టర్ల సమావేశం పిలిస్తే అధ్యక్ష నాకు తెలిసి బహుశా రాబోయే 15-20 రోజులలో ఒక 70-80-100 గ్రామాలు క్యాష్లెస్కి వస్తూ ఉన్నాయి. సిద్దిపేటలో నిన్న కూడా మీటింగ్ జరిగింది. రెండు వారాలలో సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం క్యాష్లెస్ అయిపోతుంది. అకోదరలో పెట్టుకుంటే అధ్యక్ష, అకోదరలో పెట్టుకున్న వాళ్ళు ఏం పెట్టుకున్నారు, 200 రూపాయలు నగదు వాడుకుందాం, పైసలు కడమదంతా చేసుకున్నారు. 200 పైసలుకుండే ట్రాన్సాక్షన్ అంతా క్యాష్లెస్ అన్నారు, చేసుకున్నారు. 200 రూపాయలు నగదు వాడుకున్నారు. తర్వాత మళ్ళీ వాళ్ళే సమావేశం పెట్టుకుని డిక్లేర్ చేశారు, ఏ దోసోబి నక్కో బైచారో సో బ్యాంక్ ట్రాన్సాక్షన్ కలిగి 100% అయిపోయింది. ప్రయత్నం చేస్తే తప్పకుండా కొంత జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎస్, కష్టాలని ప్రైమ్ మినిస్టర్ గారు చెప్తున్నారు, నన్ను మాఫ్ కరో అని చెప్పిండు ఆయన. आपको मुश्किलात का सामना करना पड़ता, मुझे माफ करो इस चीज़ के लिए, 50 दिन का मुझे मोहलत देवना अड़गी. చూద్దాం మనం 50 డేస్కి ఏమవుతుంది ఏం కథ. నిన్న నితీష్ కుమార్ గారు కూడా ఇచ్చిన స్టేట్మెంట్, ఖచ్చితంగా నేను 50 డేస్ దాకా సపోర్ట్ చేస్తాను మోడీ సాబ్కు, నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ కావాలని కోరుతున్నాను చెప్పి మనం కూడా చూద్దాం. ఎందుకు మనం బెటర్ పోయిద్దాం, ప్రజలను ఎందుకు కన్ఫ్యూజ్ చేద్దాం. నిజంగానే ఒక అటువంటి పరిస్థితి జరిగితే అధ్యక్ష, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆదాయం కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎనీ స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, మల్టీఫోల్డ్స్ మ్యానిఫోల్డ్స్ పెరుగుతుంది ఆదాయం. గవర్నమెంట్ మనీ అంటే పబ్లిక్ ఫండ్ అధ్యక్ష, ప్రజల డబ్బు. ప్రభుత్వాల దగ్గర డబ్బులు జమ ఎక్కడికి పోతాయి అధ్యక్ష, ఖచ్చితంగా వెల్ఫేర్కి పోతాయి, ఖచ్చితంగా అభివృద్ధి పోతాయి, ఊహించినటువంటి పరిణామాలు జరుగుతాయి. అందువల్ల నా ప్రార్థన గౌరవ సభ్యులకి దయచేసి మనం బ్లంట్గా వ్యతిరేకించే అక్కర్లేదు, బ్లంట్గా సపోర్ట్ చేసే అక్కర్లేదు, ఎటు సైడ్ తీసుకోకుండా వేచి చూద్దాం. మంచి గొప్ప రిఫార్మ్ అనుకున్నప్పుడు మనం చూద్దాం, చూసి ఒకవేళ దిశగా పోకపోతే, టోటల్ క్లీనప్ కాకపోతే ఖచ్చితంగా వ్యతిరేకించుదాం, డెఫినెట్గా వ్యతిరేకించాం. ఎందుకు వ్యతిరేకించామండి, దేశానికి మంచి జరుగుతుంది, దేశంలో మనం కూడా భాగం కాబట్టి మనకు కూడా మంచి జరుగుతున్నటువంటి ఒక ఆశలో ఉన్నాం, ఒక ఉన్నతమైన ఆశలో ఉన్నాం, డెఫినెట్ జరగాలి. కానీ ఏమైనప్పటికీ అధ్యక్ష, ఒక్క మాట మాత్రం నేను ఈ సందర్భంగా ఐ వాంట్ టు పుట్ ఇట్ ఆన్ రికార్డ్, ఇది చరిత్రలో ఉండిపోయే మాట. మనమే సఫర్ అయినాం, ఈ దేశంలో ఇంకా పేదల స్థానం వహించడానికి సిద్ధంగా లేరు. ఉన్నోడు ఉండేపోతుండే అధ్యక్ష, లేనోడు లేకనే ఎండైపోతుండు. చాలా దూరం పోయింది ఇప్పటికే. మనమే సఫర్ అయినాం నక్సలిజం సమస్యతో. ఎందుకు వస్తాయండి నక్సలిజం? డెఫినెట్గా అసమానతలు విపరీతంగా ఉంటే, భరించరానటువంటి దోపిడీ జరిగితే తిరుగుబాటు వస్తుంది. ఇక తెలంగాణ రాష్ట్రమైంది ఎందుకైంది అధ్యక్ష? ఎక్కువ భరించరాకుండా వ్యవహారం జరిగింది కాబట్టి ప్రజలు విజృంభించారు, అందరూ ఒకటైపోయాను. మా రాష్ట్రం అయితే మేము బాగుపడతామో తెచ్చుకున్నారు ప్రజలు. అట్లనే అసహనం కూడా అద్దులు దాటితే, ప్రజల పరీక్షకు పెడితే కష్టమైతే. చిన్న చిన్న అసౌకర్యం వేరు, శాశ్వతంగా నా గతింతే మా బతికింతే. ఒక మాట అధ్యక్ష, ఇలా మనం మన సంగతి పక్కన పెడదాం. 70 ఏళ్ళు అయిపోయింది స్వతంత్రం గడిచి, దళితులు మా బతుకులు మారలేదంటుంటారు. ర్యాండమ్ అధ్యక్ష, మనం ఎక్కడికైనా పోదాం, కాశ్మీర్ టు కన్యాకుమారి, మన రాష్ట్రంలో అలంపూర్ నుంచి గద్వాల మన కాగజ్ నగర్ దాకా ఎజెండా పోదాం. ఏ ఊళ్ళకన్నా మీరు పోండి, కన్ను మూసుకొని పోయి ఊళ్ళో రోడ్డు మధ్యలో మీ బండి ఆపి, ఈ ఊళ్ళో పేదోళ్ళు ఎవరు అంటే దళితులు అని చెప్తారు. ఎందుకు ఉండాలి అధ్యక్ష పరిస్థితి? ఇంకెన్నేళ్ళు ఉండాలా, ఎన్ని దశాబ్దాలు ఉండాలా? ఇలా గిరిజనులు, అట్లనే న్యూమాటిక్ బీసీస్, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్నటువంటి ఎంబీసీస్, అగ్రవర్ణాలలో ఉన్న దరిద్రులు, అగ్రవర్ణాలలో ఉన్నారు అధ్యక్ష, బిచ్చమెత్తుకునే వాళ్ళు, జీతం పనిచేసే వాళ్ళు, వ్యవసాయ కూలీలు. ఏ కులం మతం లేకుండా ఈ పేదలు ఇంకెన్నేళ్ళు ఉండాలి? వాళ్ళ పీఠం కాపలే, వాళ్ళ కర్మన. సోషలిజం అని చెప్తాం, రైట్ అని చెప్తాం, ఫండమెంటల్ రైట్స్ అంటాం, రాజ్యాంగం ఉంటుంది, అందరు ఉంటాయి, అన్ని బరాబరే ఉంటాయి. అక్కడ మాత్రం మార్పు లేదు. ఇటువంటి వ్యవస్థ పోవాలంటే ఎప్పుడో ఒక చోట, ఎక్కడనో ఒక చోట ఖచ్చితంగా ప్రబలమైనటువంటి పని జరగవలసిన అవసరం ఈ దేశంలో ఉన్నది. ఆ పని నేను చేస్తా అని చెప్పి ఒక ప్రధానమంత్రి బయలుదేరిండు. నేను చెప్పలే ఈ మాట, ప్రధానమంత్రి గారు చెప్పిండు. लेट अस आल्सो वेट, जिस हद तक हो सकता मदद करेंगे हम भी, अगर अच्छा काम होता है. ఒక మాట మాత్రం వాస్తవం షబ్బీర్ గారు, మీరు చెప్పింది కరెక్ట్. నేను చాలా మంచిగా కంటిన్యూగా నిద్రపోతూ ఉంటే అధ్యక్ష, బహు సంతోషం ఉండే నాకు. ఇది నోట్ల రద్దు కన్నా ముందు మంచిగా 31 జిల్లాలు చేసుకున్నాం, బ్రహ్మాండమైన రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది. హైదరాబాద్ కూడా అద్భుతమైనటువంటి భూమి వచ్చింది. 39% షబ్బీర్ గారు లాస్ట్ ఇయర్ మీద, ఈ ఇయర్ మీద మన తెలంగాణ రాష్ట్రంలో
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మీద పెరిగింది 39% గ్రోత్. ఎస్ఓఆర్ అధ్యక్ష నేను గర్వంగా చెప్తా ఉన్నా, ప్రధానమంత్రి కూడా షాక్ అయ్యండి నేను చెప్తే. आपसे आपके निर्णय से हमारा राज्य को तो नुकसान हुआ అని చెప్పాను. నేను దాచుకోలే, నేను టెంపరీ ఫేజ్ అయినాను. ఆ గ్రోత్ తప్పకుండా క్యాష్ స్విచ్ ఆఫ్ అయినప్పుడు, మారకం లేనప్పుడు, ఎక్స్చేంజ్ లేనప్పుడు తగ్గుతుంది. शब्बीर साहब पूछे क्या क्या तैयारियां कर रहे हैं, कितना नुकसान हुआ हमारा रियासत का? बिल्कुल रियासत का नुकसान हो रहा है. जितना समझते थे उतना नहीं हो रहा, जितना मैं डर गया था उतना नहीं हो रहा है, लेकिन कुछ हद तक जरूर नुकसान है. తప్పదు, ఎందుకంటే రూపాయి మార్జిన్ లేనప్పుడు ట్యాక్స్ ఎట్లా వస్తుంది? రాదు, తగ్గుతుంది. కాకపోతే ఆర్బీఐ మాజీ గవర్నర్లు కావచ్చు, ఎకానమిస్టులు కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే టెంపరీ ఫేజ్ ఒక క్వార్టర్, ఫస్ట్ క్వార్టర్లో కొంచెం ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, సెకండ్ క్వార్టర్ వరకు కొద్దిగా కుదురుకుంటుంది, థర్డ్ క్వార్టర్కి మళ్ళీ నార్మల్స్ వచ్చేసి పాజిటివ్ డైరెక్షన్లో పోతుందని చెప్పారు. ఎకనామిక్స్లో అధ్యక్ష ఇది వాపు బలుపు అంటారు. ఏం ధరలు అధ్యక్ష భూములకు? హైదరాబాద్లో ఏం ధరలు? చూడండి, మిడిల్ క్లాస్ వాడు, లోయర్ మిడిల్ క్లాస్ వాడు ఇల్లు కట్టుకునే ఉన్నదా? అసలు ప్లాట్ కొనగలుగుతాడు హైదరాబాద్లో? వాపు. ఆ రియల్ ఎస్టేట్ భూమి ఏందో, ఆ కథ ఏందో. గ్రామీణ మారుమూల గ్రామాలలో ఏమైనా 10 लाख ఎకర్, 15 लाख ఎకర్, ఇక్కడ 15 लाख నాకు అర్థం. 15 लाख ఎకర్ నుంచి వాడు బంగారం పండిస్తాడా? ఓగా ఇప్పుడు ఏమవుతుందండి? ఆ వాపు దిగుతుంది, నిజమైన బలుపు ఉంటుంది. ఇన్ఫ్లేటెడ్ ఉందో, ఆ లేనటువంటిది ఏదైతుందో అది తగ్గుతుంది, నిజమైనటువంటిది నికార్సైనటువంటిది ఉంటుంది. ధరలు అందుబాటులో ఉంటాయి, కరప్షన్ తగ్గుతుంది. టోటల్ క్లీనప్ కనుక జరిగితే 100% ఈ దేశం అన్ని విధాలా ముందుకు పోతుంది. అందులో ఎవరికి సందేహం ఉండాల్సిన అవసరం లేదు. 22 years బ్యాక్ మేము చేసిన అధ్యక్ష ఈ కృషి మాకు తెలుసు. ఎవరిని వదలరు దీంట్లో. ఈ స్టెప్ బై స్టెప్ ఈ స్కీమ్ ఏదైతే ఉందో 100% రాజకీయ నాయకులు కూడా దీనికి అతీతం కాదు. చాలా సంతోషం. రాజకీయ నాయకుల మీద ఈరోజు ఉన్న భావన, చులకన భావన పోతుంది, మన గౌరవం పెరుగుతుంది, ప్రజా జీవితం ఉన్న తృప్తి మిగులుతుంది మనకు. అన్నీ కూడా ప్రక్షాళన అయితే ఒక ఆరోగ్యకరమైన వాతావరణం వస్తుంది. ఆశిస్తున్నాం అందరం కూడా. జరిగితే అద్భుతం, బ్రహ్మాండం. మరి అట్లా జరుగుతుందనే వారు రాత్రి చెప్పారు. వారి నిన్న కూడా స్టేట్మెంట్ అదే విధంగా ఉంది. అందువల్లనే మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాము అని చెప్పాను. ఒక మంచి జరుగుతుంది, దేశంలోనే ఒక రాడికల్ చేంజ్ వస్తుంది అన్నప్పుడు తప్పకుండా సమ్ టైమ్ ఇనిషియేట్ జరుగుతుంది. అట్లే ఉంటుంది అధ్యక్ష. 10 లక్షల కిలోమీటర్ల ప్రయాణమైన ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. నేను తెలంగాణ కోసం బయలుదేరిన కూడా క్యా దుకాన్ లగాయ బయాన్ कहाँ से होता जी, होने वाला है क्या? इरादा पक्का है तो रास्ता निकल आते हैं, हिम्मत है तो बराबर हो सकता है, नहीं हो सकता कोई चीज़ नामुमकिन नहीं है, बराबर हो सकता है. అందువల్ల ఒక మంచి జరుగుతుందని ఆశించి మనం అందరం కూడా అనుకుంటా ఉన్నాం. షబ్బీర్ అడిగిన ప్రశ్నలలో తప్పకుండా రెవెన్యూ లాస్ కొంత ఉంటుంది మనకు. అయితే ఒక్కటి నా రిక్వెస్ట్ మీతో ఏంటంటే, మన దగ్గర సిస్టమ్ ఉంటుంది షబ్బీర్ సాబ్, ఏ నెల ఆదాయం ఆ నెలకి రాదు మనకు. आप भी जानते, आप कैबिनेट में थे. अक्टूबर నెలది నవంబర్లో వస్తుంది మనకు కమర్షియల్ ట్యాక్స్, वो भी 20 से 30 तक आते रहते. నవంబర్ది డిసెంబర్లో వస్తుంది సార్, డిసెంబర్ది జనవరిలో వస్తుంది. ఈ క్యాష్ క్రంచ్ వల్ల ఉండేటువంటి ఇంపాక్ట్ మనకు వాస్తవంగా చెప్పాలంటే నెక్స్ట్ మంత్ పూర్తి స్థాయి కరెక్ట్ యాక్యురేట్ ఫిగర్ వస్తుంది. కొద్దిగా తగ్గుదల ఉంది. रजिस्ट्रेशन दी फॉर एग्जाम्पल डेली 15 to 15 से लेके 17 करोड़ हमको आते थे हर दिन. अब वो 11 करोड़ पे आ गए. 10.5, 11.5, 10 से लेके 11.5 तक जा रहे. 10 के नीचे तो नहीं गए. एक्सైజ్ ఉంది, దానిలో పెద్ద తరుగుదల లేదు, పూర్తి కింది పోయినటువంటి పరిస్థితి లేదు. పెట్రోల్ అమ్మకాలు యథావిధిగా ఉన్నాయి, డీజిల్ అమ్మకాలని. మనకు వచ్చేటువంటి వ్యాట్ ఏదైతే ఉందో మన రాష్ట్రానికి మీ దృష్టిలో ఉండాలి, మీకు తెలవాలి కాబట్టి చెప్తున్నాను నేను, గౌరవ సభ్యులకు తెలవాలి. 48% మన వ్యాట్ ఎక్సైజు డీజిల్ పెట్రోల్ మీదే వస్తుంది. ఈ రెండింటి ద్వారానే వస్తుంది. 48% వ్యాట్. మిగతా 52% వేరే సేల్స్ మీద, వేరే దీని మీద వస్తుంది. కాబట్టి ఈ రెండు రంగాలలో అంత పెద్ద ఇబ్బంది కనపడతలేదు ఇప్పటికీ. మిగిలింది 25-30% का घाटा तो जरूर रहेगा. असेसमेंट है ये, एक्यूरेट फिगर मैं आपके सामने जनवरी में पेश कर सकता हूँ. सही क्या है, एग्जैक्ट फिगर क्या है.
దాని మీద నేను మౌనం పాటించి రాలేదు అధ్యక్ష. ప్రధానమంత్రి గారిని అడిగిన, అయ్యా నువ్వు ఇంత పెద్ద స్టెప్ తీసుకున్నావు, మీరు దయచేసి యూ టు టేక్ పీపుల్ ఆన్ బోర్డ్, వాళ్ళ పైసలు आप जो सवाल पूछा मैं प्रधानमंत्री जी से पूछा, ये नहीं है कि मैं नहीं पूछा। अरे शादी कर लेंगे बोल तो पैसे नहीं देते बोल तो क्या बात है, सब पैसा उनका है, ये क्या इंसाफ है? तो बोले बिल्कुल आप सही बोले, 2.5 लाख इच्छाను వెంటనే 2.5 లక్షలు తీసుకోవచ్చని చెప్పింది. मैं बोला 2 तरफ दे दो, बच्चे की तरफ 2.5 लाख, उधर भी 2.5 लाख दे दो, बच्चे की तरफ भी दे दो, जरूर गौर करेंगे बोल के बोले. తర్వాత ఇంకోటి మీరు చెప్పిన आप सही बोले, India was a cash economy. India is a cash economy even today. Informal sector చాలా పెద్ద బిజినెస్ అధ్యక్ష. చేపలు అమ్మేవాళ్ళు కావచ్చు, కూరగాయలు అమ్మేవాళ్ళు కావచ్చు, మాంసం అమ్మేవాళ్ళు కావచ్చు, చాలా ఉంటుంది అధ్యక్ష. ఒకసారి రంజాన్ పండుగ హైదరాబాద్లో, రంజాన్ పండుగ అప్పుడు మన రాష్ట్రంలో ఉండేటువంటి ముస్లిం మన ఆడబిడ్డలు కావచ్చు, మన సోదరులు కావచ్చు, వాళ్ళు ప్రత్యేకమైన బట్టలు కొనుక్కుంటారు, కొత్త బట్టలు. అవి అంతటి దొరకాయి, ఆడబడతాడు. హైదరాబాద్లో మన పత్తర్గట్ట దగ్గర, మన చార్మినార్ దగ్గర, చార్ కమాన్ నుంచి పిస్తా హౌస్ దాకా ఉండే షాపులలో దొరుకుతాయి. అది స్పెషల్ ఐటమ్ ఉంటుంది. అది ఈడేమైంది, వాడు కూడా బాంబు పెట్టిపోయాడు. బాంబు పెట్టగానే పోలీసులు మొత్తం వచ్చిన వాళ్ళ ఫిస్కింగ్. वो सिद्धिपेट से आता बेचारा, 4-5 लाख लेके आता, सामान खरीदता, जाके रमजान में वहाँ बेच लेते. आ 4-5 लाख మంది కాదు, బిజినెస్ టర్న్ ఓవర్. అది అందులో అనుకో 5%, 10%, 6% మిగులుతుంది. ఆ రంజాన్ టైంలో మొత్తం ఇక్కడ సెంట్రల్ రైస్ చార్మినార్ దగ్గర దొరుకుతుంది కాబట్టి సూర్యాపేట నుంచి వస్తాడు, నల్గొండ నుంచి వస్తాడు, మహబూబ్నగర్ నుంచి వస్తాడు, నిజామాబాద్కి వెళ్ళి కామారెడ్డికి వెళ్ళి కొనుక్కపోయి అక్కడ అమ్ముకుంటారు వాళ్ళు. పోలీస్ క్యాకరా మొత్తం మంది ఫిస్కింగ్ పోలీస్ పెట్టి బ్యాగ్లకి 4 లక్షలు వెళ్ళినాయి అనుకో, ये कहाँ का पैसा है, कौन से बैंक से लाए, अब क्या बोलना कौन से बैंक से. బంద్ అయిపోయింది. బంద్ అయిపోతే అక్కడ మొత్తం చార్మినార్ కూడా మార్కెట్ టప్ అయిపోయింది. వాళ్ళు నాకు ఫోన్ చేసింది, ఆ కుతుబుద్దీన్ ఆయన పేరుంది, ఆ షెర్వానీ, ఫేమస్ షెర్వానీ, మగ్దూమ్ బ్రదర్స్ అని చెప్పి ఆయన వాళ్ళు నాకు పరిచయం బాగా. వాళ్ళు 4th మన నిజాం జమానా నుంచి ఉన్న షాప్, అది 4th 5th జనరేషన్, చాలా మషహూర్ షాప్. అప్పుడు ముషరఫ్ సాబు పాకిస్తాన్ అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా ఆయనకు షెర్వాని పంపించారు వాళ్ళు. అంత పెద్ద ఇంటర్నేషనల్ ఫేమస్ షాప్. ఆయన నాకు ఫ్రెండ్ ఉంటే నాకు మా ఫారూక్ సాబ్తో చెప్పాడు, అరే జరే సార్ను వచ్చి తిరిగి పొమ్మని ఆయన ఎంత గందరగోళం చేస్తున్న పోలీస్ అంటే. मैं गया, जाके मैं पूरा पदयात्रा करा यहाँ से वहाँ तक. పోలీస్ కమిషనర్తో మాట్లాడి చెప్పిన, ఇది బంద్ చేయవా దుర్మార్గం, సంవత్సరానికి ఒక పండుగ వస్తుంది రంజాన్, ఏం ఏడిపిస్తున్నాం అనవసరంగా అంటే కొద్దిగా పోలీసు చేస్తే అప్పుడు కారోబార్ నడిచింది. అంటే ఇండియాలో ఇన్ఫార్మల్ సెక్టర్ ఎంత ఉంటుంది అంటే, कहीं से आता हैदराबाद में, सिकंदराबाद में आना, 1 4 लाख 2 लाख का सामान खरीदना, फिर वापस जाना, अपने शहर में बेच लेना, उसमें 10,000 5,000 जो भी कमा लेना, फिर जिंदगी गुजार. ఇది నడిచి ఇన్ఫార్మల్ సెక్టర్లో ఇట్లా చాలా బిజినెస్ ఉంది మన దగ్గర. उसको एकदम गला काट के बोलते नहीं चलता. కొంత ఇవ్వాలంటే వాళ్ళకి ఇచ్చారు 50,000, రైతుల డబ్బు వాళ్ళకి అంటే వాళ్ళకు 24,000 ఇచ్చారు. हाँ एक बात सही है, आप जो बोले मैं आपसे सहमत हूँ. 24,000 ఇస్తామని అన్నారు కానీ 24,000 ఇవ్వలే, ఇబ్బంది అయింది ప్రజలకు. దాని మీద నేను కోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. మొన్న అరుణ్ జైట్లీ గారు చెప్పినారు, ఇనీషియల్ ఒక వారం రోజులు మేము చెప్పినాం కానీ ఇంప్లిమెంట్ కాలేదు, దాన్ని ఇప్పుడు రిస్టోర్ చేస్తున్నాం, తప్పకుండా చెప్పిన మేర క్యాష్ విత్డ్రా చేసుకోవచ్చని వారు కూడా చెప్పినారు. క్యాష్లెస్ అంటే 100% క్యాష్లెస్ కాదు అని అరుణ్ జైట్లీ గారు చెప్పినారు, యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్. 100% కాదు. ఇప్పుడు స్వీడన్లో, బ్రసెల్స్లో హయ్యెస్ట్ క్యాష్లెస్ ఉంది, అక్కడ కూడా 83% ఉంది. అమెరికా కూడా అంత పెద్ద దేశం, 100% లిటరసీ ఉంది, అక్కడ కూడా 78-79% ఉంది, బాకీ క్యాష్ మీద వెళ్తాం. సో మన దగ్గర కూడా రేపు ఇండియాలో కూడా డెఫినెట్గా క్యాష్ లెస్ ఉంటుంది, క్యాష్ కూడా ఉంటుంది, 100% కాదు. జहाँ हो सकता है, जहाँ उतना మెచ్యూరిటీ है, वहाँ कुछ हद तक हो सकता है. అందువల్ల నా ప్రార్థన ఏంటంటే దయచేసి ఇక్కడ या और एक बात बतानी, ये बहुत ज़रूरी है, हमारे लिए अहम है, जो कि तेलंगाना एक रियासत के शक्ल में हमको भी बचना है, जीना है. जीना है तो हमको क्या करना चाहिए आज के दिन में. जैसा कि 29 स्टेट्स हैं, उनमें से हम एक रियासत है, हम अकेले नहीं है इस देश में. सबके साथ जो हो रहा हमारे साथ वो हो रहा. होता क्या है, जो जल्दी जाग जाता, जल्दी होशियार होता, उन्हें ज़्यादा फायदे में रहता. इसीलिए मेरा गुजारिश है आप लोगों से, तमाम लोगों से, मैं हम्बल रिक्वेस्ट टू ऑल द मेंबर्स, ఎవరు ముందుగా జాగృతం అవుతారో, ఎవరు మేలుకుంటారో వాళ్ళు బాగుపడతారు.
ఈరోజు ప్రభుత్వం మనమా ప్రేక్షక పాత్ర, మన డెసిషన్ మనది కాదు, మన పరిధిలో లేదు, మనకేం హక్కు లేదు దాంట్లో. ఏం చేయాలా అంటే ఉన్న పరిస్థితుల్లో మనం ముందున్న మార్గం ఏందో మనం ఎంచుకోవాలి. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇలా క్యాష్లెస్ పై పోదామంటున్నది? రీజన్ ఏంటి? ఈరోజు ఉత్పన్నం భారతదేశంలో ఒక సిచ్యువేషన్ వచ్చేసింది. ఈ సిచ్యుवेशन अपने रियासत को बचाना है. तरकीब क्या है? जितना ज़्यादा सर्कुलेशन आप वापस लाओ मार्केट में उतना आपको टैक्स आता. लाने का तरीका क्या है? वो एक ही तरीका है, कैशलेस के तरफ लेके जाओ, बैंक ट्रांजैक्शन की तरफ लेके जाओ. व्हेन देयर इज नो वे, कोई चारा है ही नहीं, तो करना क्या चाहिए हमारे को? అందువల్లనే రాష్ట్ర ప్రభుత్వం డెసిషన్ తీసుకొని టు బ్రింగ్ బ్యాక్ ది నార్మల్ సిచ్యువేషన్ మళ్ళీ తేవడానికి మ్యాక్సిమం ఎఫర్ట్ చేద్దామని చెప్పి ప్రయత్నాలు ప్రారంభించిన అధ్యక్ష. ఎవరైతే టెక్ సేవీ ఉన్నారో సురేష్ చంద్ర గారు సీనియర్ సెక్రటరీ మన గవర్నమెంట్లో, ఇప్పుడు మన శ్రీనివాస్ యాదవ్ గారి దగ్గర సెక్రటరీగా ఉన్నారు ఎనిమల్ హస్బెండరీలో, వారిని చైర్మన్గా ఒక టాస్క్ ఫోర్స్ చేసినాం. టీ వ్యాలెట్ మన మొబైల్ యాప్ ఈజీగా ఉండేది, టీ వ్యాలెట్ తెచ్చే ప్రయత్నం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్, ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు తయారు చేసిన ఆల్మోస్ట్ షార్ట్ పీరియడ్లో వస్తుంది. ఒక కార్డు స్వైప్ మిషన్స్ అని అనుకుంటున్నారు, అట్లా కాదు. క్యాష్ ఇండియాలో ఎన్ని రకాలుగా చలామణి కాబోతుంది అంటే అల్టిమేట్గా స్వైప్ मिशन की बात आप जो बोले सही बोले शबीर साहब, 78,000 जिनमें से 70% सिर्फ हैदराबाद में है, बाकी शहरों में नहीं है, कम है. हिंदुस्तान में, पूरा हिंदुस्तान में 15 लाख ही है स्वाइपिंग मिशन. जरूरत है 10 करोड़ मिशन, और वो बनते भी सिर्फ 3 कंपनी 3 देशों में बनते. आप जो बोले सही बोले, हैदर साहब जो बोले वो दूसरा कोई दे ही नहीं सकता, इसलिए उसका पासवर्ड रहता, कोड रहता, उसका जो भी अलाइनमेंट है तो बैंक से होता. तो इसलिए कहीं ఎక్కడ పడితే అక్కడ కొనలేము సార్. అంటే చెక్ ద్వారా ట్రాన్సాక్షన్లు జరగాలి, స్వైప్ మిషన్ ద్వారా జరగాలి, మొబైల్ యాప్ ద్వారా జరగాలి, ఇంకా రకరకాలు ఉన్నాయి అధ్యక్ష. మొబైల్ యాప్స్ ఈరోజు 51 యాప్స్ అందుబాటులో ఉన్నాయి. एक पेटीएम है बल्कि लोग समझ रहे, कहीं कहीं और है, చాలా వచ్చేసింది. साइबर, हैदर साहब बोले साइबर क्राइम का क्या बात है, क्या गारंटी है, कौन गारंटी देता? साहब चोर तो हमेशा रहते, आज भी है, आज नहीं है क्या? रहे तो कल भी रहेंगे. लेकिन उसके लिए भी प्रधानमंत्री साहब, केंद्र की सरकार सोच रही है किस तरीके का साइबर लॉस हम ला सकते हैं. अब देखिए ना, गूगल है पूरी दुनिया में चलता, लेकिन इट इज बैंड इन चाइना में गूगल नहीं है. हमको भी कुछ ऐसा करना पड़ेगा, ऐसा तरकीब सोचना पड़ेगा. उस पर लगा हुआ है केंद्र सरकार, मरकज के सरकार लगा हुआ है, किस किस्म का हम ला सकते, क्या ला सकते, क्या करना चाहिए. एक तरफ पूरे तैयारियां हो रहे, ये अंधाधुन नहीं किया गया. तो देखते हम लोग भी देखेंगे कैसा आता कैसा नहीं आता. సో ఈ విధంగా అన్నిటి గురించి కూడా, ఒక క్యాష్ ట్రాన్సాక్షన్ ఉంటుంది, చెక్ ట్రాన్సాక్షన్ ఉంటుంది, మొబైల్ యాప్ ట్రాన్సాక్షన్ ఉంటుంది, తర్వాత కార్డ్ స్వైపింగ్ ఉంటుంది, అనేక రకంగా బహుముఖంగా ఉంటుంది. అల్టిమేట్లీ నాకున్న నాలెడ్జ్ మేరకు, నాకున్న అవగాహన మేరకు అన్ని ట్యాక్సులు రద్దయిపోయి 2 ట్యాక్సులు ఉంటాయి దేశంలో. ఒకటి జిఎస్టీ ఉంటుంది అధ్యక్ష, రెండవది బీటీటీ ఉంటుంది, బ్యాంక్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. అక్కడ ఎవడు తప్పించుకోలేడు. ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్ వైపు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ వైపు, క్యాష్లెస్ వైపు ఎందుకు అమ్మంటున్నారంటే క్యాష్ ఎక్కువగా అందుబాటులో ఉంటే మళ్ళీ హోర్డింగ్ చేస్తారు కాబట్టి, మళ్ళీ తప్పించుకునేటువంటి ప్రయత్నం ఉంటుంది కాబట్టి ఆ సిస్టంలో వచ్చినప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెడితే ఎవ్వరు కూడా ట్యాక్స్ నుంచి తప్పించుకోలేరు. అధ్యక్ష ఇంకోటి చెప్తున్నాను, నేను కూడా రైతు, షబీర్ భాయ్ కూడా రైతు. రైతులు పంట అమ్ముతాం, 4 లక్షలు వస్తే జైలుకి ఇంటికి పోతాం, ఆదత్, అది అలవాటు, ఇప్పటిదాకా అట్లా నడిచింది కాబట్టి నడిచింది. అమెరికా లాంటి దేశంలో కూడా రైతులకు ట్యాక్స్ లేదు అధ్యక్ష, చాలా దేశాలలో లేదు, కానీ వాళ్ళు ఒక సిస్టమ్ ఫాలో అవుతారు. ఇప్పుడు నేను రైతున్నా, నాకు పంట పండుతుంది, నేను ట్యాక్స్ కట్టలేదు కాబట్టి నేను కట్టా, రిటర్న్ ఫైల్ చేయాలి. నా దగ్గర ఏం పైసలు ఉందో ఏం పైసలు లేదో ఎక్కడ లెక్కలేదు. బట్ నౌ దోస్ హు ఆర్ నాట్ లయబుల్ ఫర్ ట్యాక్స్ ఆల్సో హ్యావ్ టు ఫైల్ దేర్ రిటర్న్స్. ఉస్సే హోతా ఏ, ఎవరైతే ట్యాక్స్ కట్టవలసిన అక్కర్లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ యాన్యువల్ రిటర్న్స్ ఇప్పుడు ఫైల్ చేయాలి. చేస్తే ఏమవుతుంది, షబ్బీర్ అలీ గారు రైతు ఉన్నారు, వారికి ఎంత పంట పండింది, ఎన్నిసార్లు చెక్కులు వేసినారు బ్యాంకులో,
వారి యొక్క క్రెడిట్ హిస్టరీ బిల్డ్ అవుతుంది. అది వారికే మంచిది, రైతుకే మంచిది. నా క్రెడిట్ హిస్టరీ బిల్డ్ అయి ఉంటుంది. నాకు వ్యాసంగిలు ఎంత వేసినా, వానకాలం పంటలు ఎంత వేసినా, ఇంకో టైం ఎంత వేసినా బాజాప్తా ఉంటాను. ఇక బేజాప్తా ఉంటాను, నేను భయపడే అక్కడ ఉండదు. కొంతమంది కొద్దిగా నష్టం జరిగిన మాట వాస్తవం. ఎందుకంటే ఆ రోజు 8th సడన్ డిసిషన్ కాబట్టి మధ్యాహ్నం పొలం అమ్ముకున్నాడు, 10 లక్షలు వచ్చినాయి, ఇంట్లో పోయి పెట్టుకున్నాడు. సాయంత్రం డిసిషన్ వచ్చింది, తెల్లాటలకు నా పైసలు చెల్తలేదు, భూమి పోయింది, పైసలు చెల్లలేదు. ఏం చేయాలి? తప్పకుండా ఇటువంటి కొన్ని ఇబ్బందులు కొంతమందికి జరిగినాయి. జరగలేదని వాళ్ళు అంటలేరు, జరుగుతుంది అనే మాట ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు. కొంతమంది కొన్ని ఇబ్బందులు వచ్చినా అంతిమంగా ఒక గొప్ప దేశాన్ని తయారు చేసుకోవడం కోసం, గొప్ప ఎకానమీ కోసం కొన్ని త్యాగాలు చేద్దామని చెప్పి వారు రిక్వెస్ట్ చేసినారు. నిజంగా కూడా ప్రజలు రామచంద్రరావు గారు చెప్పినట్టు ప్రజలకు శాల్యూట్ చేయాల్సిందే. ఎంత సహనశీలం, దేశంలో ఇంత పెద్ద యాస్త పడుతున్నారు. ఇది తప్పు జరిగింది, కొంత అయితే కొద్ది చిల్లర క్యాష్ ఎక్కువ, ఇది పెట్టేది ఉంది, అది పెట్టేది ఉంది అంటున్నారు. అధ్యక్ష, నేను ఇంకో మాట కూడా చెప్తాను. క్యాష్ క్రంచ్, చిన్న నోట్లు లేకపోవడం, ఇది కూడా నేను అనుకుంటున్నా ఇది కూడా ఒక వ్యూహంలో భాగం అయి ఉంటుంది. టోటల్ క్లీనప్ దిశగా తీసుకొని పోవాలంటే ఎన్నో రకాల తప్పులు చేశారు అధ్యక్ష. నల్లధనం ఉన్నవాళ్ళు కొన్ని చూసినా మనం టీవీలలో, కొంతమంది గంగా నదిలో వారేసిందని, కొంతమంది మోరిలో వారేసిందని, కొంతమంది కాలబెట్టిందని, కొంతమంది బంగారం కొన్నారు. నానా రకాల దుర్మార్గాలు జరిగినాయి. ఈ మల్టీ స్టేజ్ మీద పెట్టే వరకు ఏమైందంటే ఎక్కడనో ఒక మనిషి దొరుకుతాడు. అల్టిమేట్గా ఎవరు కూడా నల్ల డబ్బు కలిగి ఉండకపోతే నల్ల ఆలోచనలు మాయమైతాయి. తప్పకుండా మంచి సొసైటీ వస్తుంది. ఆ దిశగా ప్రయత్నం చేస్తానికి కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పుడు మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. మన ప్రజలను దయచేసి కన్ఫ్యూజ్ చేసే అక్కర్లేదు. సానియా మీరు చెప్పే ఎందుకు ఇబ్బంది అనేది అయింది, డెఫినెట్లీ జరిగినాయి, కొంత ఇన్కన్వీనియన్స్ జరిగింది. మంది ఎందుకు అధ్యక్ష, నా జేబులో డబ్బులు లేవు, డిసిషన్ వచ్చింది, పైసని ఏం మరి ఢిల్లీ పోవాలి. మేనేజర్కి ఫోన్ చేశాను, ఢిల్లీలో కూడా బ్యాంక్ అకౌంట్ ఉందా అని, అది 10 లక్షలు ఇవ్వ, పార్లమెంట్ మెంబర్ అన్నప్పుడు జీతం ఉన్నది, మరి ఏం సంగతి అంటే నేను 24,000 ఇవ్వగలితే ఇస్తా సార్ నీకు. మంచి మాట చెక్ రాసి పాపడు పంపిండి అధ్యక్ష, 24,000 ఇచ్చిండు, జైలు పెట్టుకొని పోయినాం. నా మన్మనికి ఇచ్చేది నేను డబ్బులు అడిగితే రూపాయి కూడా ఇస్తలేను. ఇప్పుడు ఖర్చు కదా మీరు కాసా అంటే సెల్ఫ్ డిసిప్లిన్ కూడా మనందరికి అనుభవం ఉంది. ఇప్పుడు అంతకుముందు ఎట్లా ఖర్చు పెట్టి ఇప్పుడు ఎట్లా ఖర్చు పెడుతున్నామని ఈ డిసిప్లిన్ కూడా వస్తూ ఉంది. ఏం నష్టమేం లేదు దీంతో. కొద్ది అసౌకర్యం ఉంది, ఇన్కన్వీనియన్స్ ఉంది. 4 రోజులు ఓపిక పట్టుకుంటే నేనైతే ఆశిస్తున్నాను అధ్యక్ష, నేను मैं अल्लाह से दुआ कर रहा हूँ, हर दिल से दुआ कर रहा हूँ कि ये बिल्कुल अमल हो जाए, एक अच्छे और सच्चे हिंदुस्तान हमारे को हासिल हो जाए. अंदर की मंजिल अब खुदा करे कि अमल हो जाए, मुकम्मिल तौर पर कामयाब हो जाए. అది చాలా లాభం చేస్తే తప్పకుండా జరుగుతుంది. మరి ఆయన ప్రైమ్ మినిస్టర్ గారు నాకేం పోయేలేదు, అర్థం చేసుకొని సహకరిస్తే నేను సపోర్ట్ చేస్తా, అన్ని రకాలుగా ఉంటానని చెప్పిండు. ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద డే. మరి మనం సపోర్ట్ చేయాలి తప్పకుండా. ఫెయిల్ అయితే సరే, చరిత్ర మనం ఏం చేస్తాం, ఆయన సఫలమవుతాడా విఫలమవుతాడా కాలం చెప్తుంది. వీఆర్ నోబడి టు సే. నా ప్రార్థన సభ్యులకి ఏంటంటే దయచేసి ఇది మన పరిధి అంశం కాకపోయినా తమరు అంగీకరించింది. రాష్ట్రంలో ఉన్న ఇన్కన్వీనియన్స్ కొంత ప్రజలకు ఉంది కాబట్టి అరే మన ఎమ్మెల్యేలు మాట్లాడతలేరు, మన ఎమ్మెల్సీలు మాట్లాడతలేరు అని అనుకోవద్దు. తప్పకుండా మన కన్సర్న్ ఉండాలని చెప్పిండ్రు. హైదర్ సాబ్ చెప్పిండ్రు, రామచంద్రరావు గారు కూడా చెప్పిండ్రు, షబ్బీర్ సాబ్ చెప్పిండ్రు. కొన్ని స్టెప్స్ మనం కూడా తీసుకున్నట్టు మనం కొన్ని తీసుకున్నాం ఆల్రెడీ. తప్పకుండా తక్కువ ఇన్కన్వీనియన్స్ అయ్యేటట్టు. मैं आपके सदर साहब से मैं बात कर, हसदुद्दीन साहब से क्या क्या करना चाहेंगे, क्या कुछ बोले तो उन्होंने एक सुझाव दी, जो खाना खिला रहे ना म्यूनसिपालिटी की तरफ से, वो सेंटर जरा ज़्यादा बढ़ाओ. कहीं गरीब को कपा ఎక్కడైనా కూలి దొరకకపోతే ఉంటుందంటే నేను చెప్పిన और डबल करो तो मैं ट्रिपल कर दिया उसका. अच्छा खाना मिल रहा लोगों को, गरीबों को. డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ ఉంది అధ్యక్ష, దాని స్పీడ్ పెంచమని చెప్పాను. ఎక్దమ్ ఇక్కడ హౌసింగ్ తప్పని రియల్ ఎస్టేట్ కొద్దిగా స్లంప్ వచ్చినా మన సిటీ 4 మూలలకు ఏవైతే ఐడెంటిఫైడ్ ఆ కాలనీలను పెంచండి, తాకే ఉన్న రోజ్గార్ మిల్ సకే అని చెప్పి కూడా స్టెప్ తీసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వల్ల కాగలిగినటువంటి చర్యలు తీసుకుంటూ కేంద్రంతో ఎప్పటికప్పుడు ఫైట్ చేస్తూ మనకు రావాల్సిన నోట్లు కావచ్చు. మంచి మన ఫైనాన్స్ మినిస్టర్ గారు పోయిన అధ్యక్ష జిఎస్టీ మీటింగ్లకు ఖచ్చితంగా బలంగా చెప్పారు, మాకు అక్కర్నై చిన్న నోట్లు మీరు పెద్ద నోట్లు పంపుతున్నారు, కట్ట కాదు, మాకు ఖచ్చితంగా 1,000 కోట్లు 2,000 కోట్ల చిన్న నోట్లు పంపమని చెప్పేచ్చు.
ఎప్పుడు ఏ సందర్భంలో పోయినా డిఫరెంట్ ఫైట్ చేస్తూనే ఉన్నాం. మనం వాళ్ళ దృష్టికి తెస్తూనే ఉన్నాం. మనం చేయాల్సిన ప్రయత్నం సిన్సియర్ ఎఫర్ట్ చేస్తున్నాం. ఒకటి నా ప్రార్థన ఏంటంటే జనవరిలో పెద్ద డ్రైవ్ తీసుకుందామని ఆలోచనలో ఉన్నాం. ఈ క్యాష్లెస్ విలేజెస్, క్యాష్లెస్ టౌన్స్ దిశగా పోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నంలో అందరు పాల్గొనండి దయచేసి. అది మంచి జరుగుతుంది రాష్ట్రానికి. రాష్ట్రంలో ఆదాయం తిరిగి వస్తుంది మనకు, ప్రభుత్వానికి. రాష్ట్రాన్ని నిలబెట్టుకునే వాళ్ళం అవుతాం. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ వైపు పోయే దిశగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకుంటుండే విద్యార్థులు, మన ఉద్యోగులు, మన లాయర్లు, మన డాక్టర్లు, మన ప్రజాప్రతినిధులు, ఎవరెవరైతే విద్యావంతులు దయచేసి అందరూ భాగస్వామ్యం తీసుకోవాలి. దేశం ఇంత పెద్ద గొప్ప ట్రాన్సిషన్ వైపు పోతుంటే, ఆ రోజు స్వతంత్ర పోరాటం జరుగుతుంటే స్వతంత్రం రావడం కోసం ఎట్లయితే పోయినరు, తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే అధ్యక్ష మనం చూసినాం. నేను ఒక ఉదాహరణ చెప్పిన ఒక సందర్భంలో, అని ఇంత క్యాష్ లేకున్నా కూడా జనం టీవీ కాడ ఇట్లా లైన్ అడిగితే పర్వాలేదండి తాత్కాలికంగా ఇబ్బంది పడతాం ముందుకు లాభం అయింది కదా అని చెప్తున్నారు జనం. టీవీలో వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే కొంతమంది తిడుతున్నారు, కొంతమంది మెచ్చుకుంటున్నారు. ఎందుకు ఇట్లా జరుగుతుందని ఇంత మిక్స్డ్గా ఎందుకు నేను కొంతమంది మిత్రులు అడిగారు అధ్యక్ష. నేను ఒక మాట జ్ఞాపకం చేసిన, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. ప్రజలు సహకరిస్తారు ఎప్పుడు అంతిమంగా మాకేదో మంచి జరుగుతుంది అన్నప్పుడు. అధ్యక్ష తమరు కూడా ఆ రోజు టీఎన్జిఓ అధ్యక్షులు ఉన్నారు, నేను ఉద్యమ నాయకులు ఉన్నా. సకల జనుల సమ్మెకు మనం పిలిపించినాం అధ్యక్ష. 64 రోజులు జరిగింది, 64 days. మధ్యలో బతుకమ్మ వచ్చింది, దసరా వచ్చింది. తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున జరుపుకునే పండగ బతుకమ్మ పండుగకు బస్సు ట్రిప్పులు ఎక్కువ వేయించమంటారు, కానీ మనం బస్సులు బంద్ పెట్టినాం అధ్యక్ష. తమరు గుర్తున్నది. 64 days తెలంగాణ కోసం సకల జనుల సమ్మె చేస్తే అద్భుతంగా అవుట్ రైట్గా ప్రజలు మనకు సపోర్ట్ చేశారు. వాళ్ళకి అసౌకర్యం ఉన్నా చేశారు. ఎందుకు? అంతిమంగా మాకు తెలంగాణ వస్తే మాకు లాభం అయితేనే ఒక ఓపిక ఉండే కాబట్టి. ఈరోజు కూడా దేశం మొత్తం పేదలు, చిన్న చిన్న రైతులు, పేద ప్రజలు, నిజాయితీ పరులు, నల్లధనం పోవాలని కోరుకునే వాళ్ళు, మంచి భారతదేశం, ప్రపంచాన్ని శాసించే భారతదేశం కావాలనుకునే వాళ్ళు, మోదీ గారు విజయవంతం కావాలి, ప్రధానమంత్రి విజయవంతం కావాలి, ఈ నల్లధనం పోవాలి, దుర్మార్గం పోవాలి అనే మాట చెప్తా ఉన్నారు. शबीर साहब तो ना रिक्वेस्ट 8 तारीख को आप डिक्लेयर कर दिया, 9 तारीख को एनकाउंटर हुआ, उससे पहले के पैसे आए ना भाई. चिन्ह चिन्ह लोपाल उद्दू. जब एक अच्छा काम हो रहा है, अच्छा काम के लिए कदम उठाया गया है, देखते हैं, हम भी इंतजार करेंगे. जिस हद तक हो सकता मदद करेंगे. कुछ जाने का नहीं, कुछ हद तक तो हम अपने सियासत को बाजू रख सकते. इंत పెద్ద చర్య అన్న తర్వాత ఎందుకు మనం సపోర్ట్ చేయకూడదు? ఎందుకు మనం? నేను చెప్తున్నా అధ్యక్ష, నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ సంబంధించిన వాళ్ళు. నేను తెప్పించిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్లో ముస్లిం సోదరులు కూడా, పేద ముస్లిం సోదరులు కూడా చాలా మంది సపోర్ట్ చేసి మాట్లాడారు. अब ठीक है, अच्छा होता है तो सबके लिए अच्छा है ना, देश से गरीब जाता है तो हमारा भी इसमें फायदा होता है ना అనే మాట మాట్లాడుతున్న అధ్యక్ష. ఇక్కడ సిద్ధాంతాలు పక్కకు పోయినాయి. ఎందువల్ల? దేశం మొత్తానికి ఏదో మంచి జరుగుతుంది అని ఒక ఆశ, ఒక అవగాహన ప్రజల్లో వచ్చింది కాబట్టి తప్పకుండా మాకు జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు. అందులో మనం పాత్ర వహించగలిగితే మనం కూడా చరిత్రలో ఉంటాం అధ్యక్ష. ఈ టైంలో మనం కేవలం 1000 సంవత్సరాల బతుకం. రాజకీయాలు ఉంటాయి, నడుస్తూ ఉంటాయి, డెమోక్రసీలో ఓటమి గెలుపు జరుగుతూ ఉంటుంది అధ్యక్ష. మంచి చేస్తే గెలుస్తాం, మంచి చేయకపోతే ఓడిపోతాం. అది పెద్ద ఇష్యూ కాదు. ఎలే కాకపోతే మలే గెలుస్తారు, మలే కాకపోతే పుల్లే గెలుస్తారు. కానీ ప్రజలు శాశ్వతం, దేశం శాశ్వతం, గొప్ప దేశంగా ఉండడం శాశ్వతం, ఫేర్ అండ్ ఫ్రీ కంట్రీగా ఉండడం శాశ్వతం. ఆ ప్రయత్నం జరుగుతుంది కాబట్టి దయచేసి మనం కూడా మన పాత్ర వహిస్తాం, ఓపికతో సపోర్ట్ చేద్దాం. ఎస్, మనం ఎంత చేద్దాం. అప్పటికి ప్రధానమంత్రి ఫెయిల్ అయితే ఆ బాధ ఆయనే వస్తారు, ఆ క్రెడిట్ ఆయనకే పోతుంది, ఆ డిస్క్రెడిట్ ఆయనకే పోతుంది. ఇంత పెద్ద స్టెప్ తీసుకున్నందుకు మరి ఆయన విజయవంతం అవుతాడా కాడా చూద్దాం. మనవంతు సాయం మాత్రం మనకు చేద్దాం. మనకు ఆ చెడ్డ పేరు అవసరం లేదు. ఒక రాష్ట్రంగా, ఒక జిమ్మేదారు రాష్ట్రంగా తప్పకుండా క్యాష్లెస్ వైపు తీసుకుపోదాం. మ్యాక్సిమం ప్రయత్నం చేద్దాం. తమరు కూడా దయచేసి సభ్యులందరూ దీనిలో జనవరిలో జరిగేటువంటి క్రతువులో మీరు కూడా పాల్గొనండి. ప్రజలను ఎంకరేజ్ చేయండి, ప్రజలను కన్ఫ్యూజ్ చేయకుండా ఉందాం, ముందుకు పోదాం. మంచి జరిగితే సమిష్టిగా ఆహ్వానిద్దాం, ఆస్వాదిద్దాం. చెడ్డ జరిగితే మళ్ళీ అందరం కలిసి సమిష్టిగా పోరాటం చేద్దామని చెప్పి మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటాను అధ్యక్ష. థ్యాంక్ యూ.